తనపై తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అబద్ధాల మిల్లి అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తణుకులో నిర్వహించిన వెన్నుపోటు యాత్ర విజయవంతం కావడం సహించలేక 38 మంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని, ఎటువంటి కేసులకు భయపడేది లేదు, తప్పు నిరూపణ అయితే ఏ జైలుకైనా కారుమూరి సిద్ధమని అన్నారు. ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం, పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటాను, రాజకీయాల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సిట్ అండ్ ఈడీ విచారణలు జరిగాయి, తప్పు చేస్తే భయపడాలి. 2 వాచీలు, 1 కారు సీజ్ చేశారు. మద్యం రవాణాలో 9 కోట్లు లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అందజేయడం జరిగింది. నా మంత్రి పదవి అడ్డుకోవడం కోసం నాపై టీడీఆర్ బాండ్స్ 800 కోట్లు స్కామ్ ఆరోపణలు చేశారని జగన్మోహన్ రెడ్డి నివేదికలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 అమలు చేయకపోయినా, ఏదైతే ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ మేము కొనసాగిస్తూ ఈ సూపర్ 6 ఇస్తామని చెప్పినా, చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇవ్వకపోయినా, పైపెచ్చు వాళ్ళని మాకు రాలేదని వాళ్ళు నోరిప్పితే వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద కక్ష సాధింపులు, కేసులు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు. మరి నా మీద చూసుకోండి, మీరే ఎన్నోసార్లు ఈ టీడీఆర్ బాండ్స్ అని 800 కోట్ల రూపాయలు అన్నారు రాధాకృష్ణ గారు. మీరు చాలా తెలివైన వారు. మీరు ఆ రోజు అమెరికా వెళుతూ ఆ పట్టాభి గారితో 360 కోట్లు అన్నారు, దాన్ని 400 కోట్లు అన్నారు, 450 కోట్లు 800 కోట్లకి తీసుకెళ్లారు. మీరు దాన్ని మీ జిల్లా నుంచి నాయకుల్ని అందరినీ కూడా తీసుకొచ్చి జెండాలతోటి ప్రదర్శన కూడా చేశారు. పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమంలా చేశారు. నాకు మంత్రి రాకుండా చేయాలనే ప్రయత్నంలో రాధాకృష్ణ గారు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. కానీ మా నాయకుడు మనసున్న నాయకుడు, మంచి మనిషి కాబట్టి రిపోర్ట్లు తెప్పించుకున్నారు, నాకు మంత్రి ఇచ్చారు. కానీ మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి 800 కోట్లు అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా 800 కోట్లు అన్నారు. ఇప్పుడు అదే మీరు మా గవర్నమెంట్లోనే మేము ఎంక్వైరీ కూడా వేసుకున్నాం. ఎంక్వైరీ మీ టైంలోనే అయ్యింది. అలాగే కోర్టులో కూడా మీరు వేయించారు. ఆ కోర్టులో కూడా క్లియర్గా ఇది కరెక్ట్ ఉంది అని చెప్పి ఆ బాండ్లు రిలీజ్ చేయమంటాం కూడా వచ్చింది. అంటే నా తప్పు లేనట్టే కదా. ఇప్పుడున్న మున్సిపల్ కమిషనరే మీకు రాసి పంపించాడు. ఇక్కడ టీడీఆర్ నా టైంలో ఎంత ఇచ్చారు, ఏమిచ్చారు, దాన్ని పంపిస్తే ఆ కోర్టుకి పంపించారు. మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించారు. మరి 78 కోట్ల రూపాయలు దాన్ని వందలాది కోట్లు, అంటే నాకే 800 కోట్లు ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు భూ అమ్మితే వస్తుంది రాధాకృష్ణ గారు? 6 మిల్లి అబద్ధాల మిల్లి. 6 మిల్లి అంటే అబద్ధాల మిల్లి. ఇది అబద్ధం కాదా అని నేను అడుగుతున్నాను. నా మీద బురద జిమ్మలేదా 6 మిల్లి అబద్ధాల మిల్లి? ఎంత దారుణాతి దారుణంగా నా కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేసినా సరే నాకు దేవుడు ఉన్నాడని చెప్పి నేను ధైర్యంగా నిలబడ్డాను. నా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా నమ్ముండొచ్చు. 6 మిల్లి గారు, అబద్ధాల మిల్లి గారు. అలాగే ఇవాళ మీరు ఇక్కడ 157 ఎకరాలు ఉందన్నారు. రాధాకృష్ణ గారు 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు 1-2 ఎకరాలు నాకు ఇచ్చేసి ఉన్నదంతా మీరు తీసేసుకోండి. మీరు ఎలాగా 3 సెంట్ల భూమి 1.5 సెంట్ భూమి ఇస్తానన్నారు, అది అందులో ఇచ్చేసేయండి. నేను సంతకం కూడా పెట్టేస్తాను, నా భూమి ఎక్కడ ఉందో చూపించి. ముఖ్యంగా 5 సెంట్ల కాడికి మా విలేకరులందరికీ ఇవ్వండి, పాప వాళ్ళకి ఇదవుతారు. మా కార్యకర్తలకు వద్దండి, 1-2 ఎకరాలు మాత్రం నాకు ఇవ్వండి. నేను పార్టీ ఆఫీస్ కడతాను, నేను కూడా ఇల్లు కూడా కట్టుకోను. నాకు ఇల్లు కూడా లేదు, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. అంటే 157 ఎకరాలు ఉంది మీరు అన్నారు కదా 6 మిల్లి అబద్ధాల మిల్లి గారు. మరి అలాగే 1400 కోట్ల రూపాయలు ఇసుక మట్టి చేశానన్నారు. 10,000 కోట్లు సివిల్ సప్లై అన్నారు. 5,000 కోట్లు క్వార్జ్ అన్నారు. అబద్ధాల 6 మిల్లి గారు, 6 మిల్లి అబద్ధాల మిల్లి గారు. మరి ఇవాళ కేవలం లిక్కర్లో నేను ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేగా
బాబు చాలా ఈడీ కేసులు రావచ్చు బాబు. ఉరికైనా భయపడను నేను, ఉరికైనా భయపడను. భగవంతుడు పుట్టించాడు, నడిపిస్తాడు. ఎలా జరిగేది అలా జరుగుద్ది, ఎలా జరిగేది అలా జరుగుద్ది. నా ప్రజల కోసం, నా కార్యకర్తల కోసం, నా నాయకుల కోసం నేను నిలబడే ఉంటాను. వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళతోటే నడుస్తాను. నాతోటి వాళ్ళు నడుస్తారు, నీతో వాళ్ళతోటి నేను నడుస్తాను. కలిసి నడుస్తాం, కలిసి మెలిసి ఉంటాం. కష్టంలోనూ సుఖంలోనూ కారుకుని ఉంటాను. కరోనాకే భయపడలేదు రాధాకృష్ణ, దేనికి భయపడలేదు. నీ డబ్బా చప్పుళ్ళకి భయపడే ప్రశ్నే లేదు. కానీ చాలా బాగా నేర్పావు, నాలో చాలా మార్పు తీసుకొచ్చావు. 6 మిల్లీ అబద్ధాలు మిల్లి రాబందులా పీకు తినే రాధాకృష్ణ, చాలా సంతోషం. అది ఈ రకంగా నేను నీ గురించి మొన్న మాట్లాడిన దాని గురించి చాలా మా నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా మంచిగా కేసులు పెట్టి మా వాళ్ళు కూడా రాటు చేరుతున్నారు. నన్ను మాత్రం నిలదీస్తున్నారు. మీరు మెత్తబడిపోకండి, మెత్తపడనని చెప్పారు, మాటిచ్చారు. మా వాళ్ళు కూడా రాసుకుంటున్నారు, బ్లూ బుక్లో రాసుకున్నారు, డిజిటల్ బ్లూ బుక్లో రాసుకుంటున్నారు. ఆ రకంగా మరి ఏం చేశారు. నా మీద అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు, ఇట్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజల మీద పెట్టమంటున్నాను. నా దగ్గర ప్రజలు వస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పేయటం అలవాటు. నీకు మళ్ళీ చూద్దాం చేద్దాం లేదు. అర్థమైందా? అలాగే మీ నాయకులు నాతో చాలామంది టచ్లో ఉన్నారు. మీ సామాజిక వర్గం వాళ్ళే నిన్ను చీకొడతా ఉన్నారు. ఒక్కళ్ళ కాదు, చాలామంది. ఇటువంటి వాడిని మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు నువ్వు దోపిడీలో ఏదో ఫస్ట్ అన్నావు కదా, సెకండ్ థర్డ్, దోపిడీలో సెకండ్ ఉన్నావు, ఫస్ట్ రాబోతున్నావు. మా సర్వేలు కాదు సుమా, మీ సర్వేలే. ఇది సంగతి. టీడీఆర్ విషయంలో అతను అబద్ధాలయ్యా, 6 మిల్లయ్యా. నేను దేనికైనా సిద్ధం. నేను చిట్లో ఎదుర్కొన్నాను కదా, ఈడీలో ఎదుర్కొన్నాను కదా, ఇంకా అత్యున్నత న్యాయస్థానం అది. నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళు చెప్పరా? ఇప్పుడు 2 వాచీలు సీజ్ చేశారండి, ఒక కారు సీజ్ చేశారు. ఆ కారు ఎప్పుడు కొన్నాను నేను? నా గవర్నమెంట్ టైంలో కొన్నాను, అంతేగాని అది సీజ్ చేశారు. ఇంకో కారు కొన్నాం మొన్న, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం, అది సీజ్ చేయలేదు. నేను ఎప్పుడైతే ఈ మా గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయ్యానో అప్పటి నుంచి ఏం ఆస్తులు నేను చెప్పవలసిన లేదు, ఆస్తులు అందరికీ తెలిసిపోతారు. అది కూడా చెప్పా. నా బంధువులు, నా కూతుర్లు, నా ఇయ్యకుళ్ళు, నా ఏపరాళ్ళు అందరికీ చూసుకున్నాం. నేను మా ఫ్యామిలీ కాదు, నేను దేనికైనా సిద్ధమే. ఈ రోజుకి ఆస్తులు అమ్ముకుంటున్నాను. అప్పుడు సంపాదించి నేను రాజకీయాల్లో రాకముందు సంపాదించి